కాలువలు పూర్తి చేసుకుని తాగునీరు సాగునీరు తెచ్చుకోవడంలో కానీ అమరావతి రాజధాని నిర్మించుకోవడంలో కానీ ఇవన్నీ కూడా మరి నిన్న మొన్న మీరు పేపర్లో టీవీలో చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీలో వారికి ఇస్తున్న గౌరవ మర్యాదలు, ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున మా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుని రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం, దాంట్లో పెందుర్తి కూడా అగ్రభాగాన నిలుపుతామని చెప్పి మీడియా ద్వారా చాలామంది మిత్రులు నా మీద పోటీ చేసిన వాళ్ళు లోకల్ నాను లోకల్ అన్న నినాదంతో వెళ్ళినా కూడా పెందుర్తి గడ్డ పంచకర్ల అడ్డ అని చెప్పి నా బాధ్యతను పెంచింది. ప్రజలు ఏమీ కూడా ఇలాంటి మాటలు నమ్మరు. 2009లోనే నన్ను హక్కు చేర్చుకున్న ఈ పెందుర్తి గడ్డ ఇప్పుడు నన్ను నామలోకలు అంటే ఎలా నమ్ముతారు అని చెప్పి ఆ రోజు నేను ఎలక్షన్లో చెప్పాను. అలాంటి విషపూరితమైన మాటలు కూడా ప్రజలు నమ్మకుండా నన్ను ఆశీర్వదించిన ప్రజలకి, మరి కొంతమంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏదో నన్ను ఎమ్మెల్యే చేశాను గతంలో అని ఈసారి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ కమ్యూనిటీ గ్రూపుల్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు కూడా నన్ను చాలా బాధించాయి. అవి ఏమీ తీసుకోకుండా ప్రజలు మరి అలాంటి వ్యక్తులు ఎంతో నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అంటే స్వయంగా ఆయనే పోటీ చేస్తే ఇంకెంతో గొప్పగా గెలవాలి. మరి అలాంటి వ్యక్తులకు కూడా 330 ఓట్లు ఇచ్చారంటే ప్రజలు ఎంత స్మార్ట్, ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారో ప్రజలకు ఆ వ్యక్తుల తరపున నేను చేతులు చూడాల్సిన అవసరం. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు అన్నదానికి నిదర్శనం వారికి వచ్చిన ఓట్లు, నాకు వచ్చిన ఓట్లు. నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు మరి అంత గొప్పగా ఓటు తెచ్చుకోవాలా, వారికి కూడా నేను ఏదో పలుకుతూ ఉన్నాను. విషయం కక్కటం వల్ల ఉపయోగం లేదు, నిజాలు ప్రజలకు గ్రహిస్తారు, ప్రజలకు తెలుసు అన్న విషయాన్ని కూడా ఎంతో పలుకుతూ భవిష్యత్తు మీకు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ, మరి నేను ముఖ్యంగా మా నాయకవర్గం, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా బీజేపీ నాయకత్వానికి కానీ నా దైవం గురువు నన్ను అడగగానే పెందుర్తి ఇచ్చి ప్రోత్సహించి పంపించిన మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షుల వారికి కానీ